హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు అవినాష్. అండ్ ఈ వీడియోలో మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు కామన్గా చేసే ఒక 6 మిస్టేక్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఓకే. అసలు ఫస్ట్ మనము ఏ జాబ్‌కైనా అప్లై చేయాలంటే రెజ్యూమ్ కావాలి కదా! సో, ఈ రెజ్యూమ్ ఏంటి అంటే మనమంటే ఏంటో చూపించుకోవడానికే కదా రెజ్యూమ్ ఇచ్చేది. సో, దాంట్లోనే మిస్టేక్స్ ఉంటే రైట్. సో, ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తది. ఇంటర్వ్యూవర్ ఐ మీన్ రెజ్యూమ్ స్క్రీనింగ్ చేసే వాళ్ళకి గానీ, ఇంటర్వ్యూవర్‌కి గానీ సో, నెగెటివ్ ఇంప్రెషన్ వస్తది. సో, అలా రాకుండా ఉండాలి అని చెప్పానంటే కొన్ని అన్నెసెసరీ క్వెషన్స్ రాకుండా ఉండాలి అంటే ఏం కేర్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నేను ఎప్పటినుంచో ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్లీ ద టైమ్ హాస్ కమ్. ఓకే. సో, మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఆహ్, ఏం చేయాలి అని చెప్పానంటే, ఒకే రెజ్యూమ్ అంటే నేనిది చాలా మంది దగ్గర చూసాను. ఒకే టెంప్లేట్ పట్టుకొని 100 జాబ్స్ ఉంటే 100 జాబ్‌కి అప్లై చేసేస్తాడు. ఓకే. సో, వాడికేంటి ఆ రెజ్యూమ్‌ని మోడిఫై చేయాలని గానీ, లేదంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు మన రెజ్యూమ్ ఉందా? లేదా? అనేది మాత్రం చూడము. సో, ఎంతసేపు ఒక స్టాండర్డ్ టెంప్లేట్ మనకేమొచ్చో చూస్తాము, అది ప్రిపేర్ చేస్తాము, తీసుకెళ్ళిపోయి ఓకే. నౌకరీలో, ఇండీడ్‌లో వీటిలలో అప్‌లోడ్ చేసి సబ్మిట్, సబ్మిట్, సబ్మిట్ అని చెప్పి కొట్టేస్తాము. సో, బట్ అది మనం చేసే ఫస్ట్ మిస్టేక్ అండ్ బిగ్గెస్ట్ మిస్టేక్. మిగతా 5 మిస్టేక్స్ ఉన్నాయి గదా! వాటన్నిటికంటే ఇది చాలా పెద్ద మిస్టేక్. సో, మనం ఏం చేయాలి అంటే, మీరు మీ ప్రొఫైల్‌ని బేస్డ్ ఆన్ జాబ్ డిస్క్రిప్షన్ ఖచ్చితంగా మోడిఫై చేసి అప్పుడే అప్లై చేయండి. అంటే ఇంటర్వ్యూ చేసేవాడికి కానీ, స్క్రీనింగ్ చేసేవాడికి గానీ ఏమనిపించాలి అంటే, అరే! మా కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్ వీడి దగ్గరే ఉంది అని చెప్పేసి అనిపించేలా కొన్ని మోడిఫై చేయండి. అయితే కొన్ని సర్వీసెస్ మీకు రావనుకోండి, అంటే 100% ఎగ్జాక్ట్‌లీ జాబ్ డిస్క్రిప్షనే కాపీ పేస్ట్ చేసినా గానీ కష్టం మళ్ళీ మనకు రాంది పెట్టినా గానీ. అలాంటి టైంలో ఏంటంటే, మీకు ఆల్టర్‌నేటివ్ సర్వీస్ ఏమన్నా వస్తే అది యాడ్ చేయండి. ఇంటర్వ్యూలో డిఫైన్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కూబర్నెటీస్ మనకి ఏడబ్ల్యూఎస్‌లో కూబర్నెటీస్ సర్వీస్ ఈకేఎస్ ఉంది. సో, వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్‌లో ఈకేఎస్ అడిగారు. కానీ నీకు ఈకేఎస్ రాదు. ఈసీఎస్ వచ్చు. అలాంటి టైంలో ఏం చేయొచ్చంటే, నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు. ఈసీఎస్ఏ మెన్షన్ చేయండి. ఇప్పుడు వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్‌లో ఈకేఎస్ ఉంది గదా! అని చెప్పేసి నువ్వు కూడా ఈకేఎస్ పెట్టావనుకో దొరికిపోతావు. నువ్వు ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిపోయే లోపు అది నేర్చుకునే అంత చిన్న టాపిక్ అయితే కాదు గదా! సో, బట్ ఆల్టర్‌నేటివ్ సర్వీసెస్ ఇప్పుడు ఈసీఎస్ పెట్టావనుకో నువ్వు అడిగిన ఆన్సర్ చేయొచ్చు ఈజీగా. సో, అలా ఆల్టర్‌నేటివ్ సర్వీసెస్ పెట్టండి. ఓకే. ఇంటర్వ్యూ చేసేవాడు గూడా ఓకే. ఫైన్. వీడికి ఈసీఎస్ వచ్చు గదా! ఈకేఎస్ నేర్చుకోవడం పెద్ద కష్టమేం గాకపోవచ్చు. రియల్ ఎన్విరాన్మెంట్ ఎక్స్‌పోజర్ వస్తే నేర్చుకోవచ్చు అనే ఇంప్రెషన్‌తో ఉంటాడు. ఈవెన్ మీరు గూడా ఇంటర్వ్యూలో ఓకే. నీకు కుబర్నెటిస్ ఎక్స్‌పీరియన్స్ ఉందా? అని చెప్పని అనగానే వెంటనే లేదు అని చెప్పేసి సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇచ్చి ఆపేయకుండా ఓకే. నాకు ఈకేఎస్ లేదు. బట్ మా ప్రాజెక్ట్‌లో ఈసీఎస్ యూజ్ చేస్తున్నాము అని చెప్పేసి నాకు ఛాన్స్ దొరికితే ఈకేఎస్ గూడా నేను వర్క్ చేయగలను అని చెప్పేసి చెప్పండి. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అని చెప్పానంటే, జాబ్ డిస్క్రిప్షన్ చూసి మనకి రెజ్యూమ్‌లో మోడిఫై చేయండి. ఆ కీవర్డ్స్ కానీ ఓకే. మనకి ఇప్పుడు రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా ఒక అప్లికేషన్ నుంచి అవుతుంది. ఏటీఎస్ అని చెప్పేసి అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ నుంచి. సో, మన ప్రొఫైల్ మనం అప్‌లోడ్ చేస్తే ఎంత పర్సెంట్ మ్యాచ్ అవుతుంది అని చెప్పి చూస్తారు. సో, ఎక్కువ మ్యాచ్ అయిన ప్రొఫైల్ ఫస్ట్ తీసుకొని చేయడం అలా చేస్తూ ఉంటారు. అంటే మాన్యువల్‌గా ఎవడు మన రెజ్యూమ్ మొత్తం చదివి ఇప్పుడు చేయట్లేదు. సో, ఈ అట్‌లీస్ట్ మనకి ఫస్ట్ లెవెల్ ఫిల్టరింగ్ కావాలి అని చెప్పారంటే కొన్ని సర్వీసెస్ అయితే వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ అబ్జర్వ్ చేసి మీ రెజ్యూమ్ మోడిఫై చేయండి. అది ఫస్ట్ సజెషన్. సెకండ్ ఏంటి అని చెప్పానంటే, మనము ఆహ్, అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాము. ఇప్పుడు నేను కొన్ని ప్రొఫైల్ చూసాను. దాంట్లో ఏంటంటే, వాళ్ళు నా హాబీ అని పెడతారు. మా ఫాదర్ నేమ్ అని చెప్పి పెడతారు. మా విలేజ్ అని చెప్పి పెట్టేస్తారు. నా పాస్‌పోర్ట్ నంబర్ అని చెప్పి పెట్టేస్తారు. ఓకే. సో, ఇవన్నీ రియల్‌గా అవసరమా మన రెజ్యూమ్‌లో? ఓకే. మనకి ఎవడైతే స్క్రీనింగ్ చేస్తున్నాడో వాడికి మన ఫాదర్ నేమ్ అవసరం లేదు. మన అడ్రెస్ అవసరం లేదు. నీకేం లాంగ్వేజెస్ తెలుసో కూడా అవసరం లేదు. ఓకే. నీ హాబీస్ గూడా అవసరం లేదు. ఇంకా ఈ హాబీస్ లాంటివి యాడ్ చేస్తే ఏమవుతాయంటే, అన్నెసెసరీ క్వెషన్స్ ఒస్తాయి. అంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయింది. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే టైంలో హాబీస్ అని జెప్పి చూసాను. హాబీస్ అని జెప్పి చూసినప్పుడు రీడింగ్ బుక్స్ అని ఉంది. అంటే నేను గూడా కొన్ని బుక్స్ చదువుతాను. సో, వెంటనే నేను అడిగిన క్వెషన్
రీసెంట్‌గా చదివిన బుక్ ఏంటి? నాకేదైనా బుక్ సజెస్ట్ చేస్తావా? అని చెప్పని అన్నాను. ఆడేంటి ఏదో అట్లా బాగా అట్లా ఉంటుంది గదా! కనిపిస్తది గదా! ఇంప్రెషన్ ఉంటుంది గదా! అని చెప్పేసి అలా ఊరికే రీడింగ్ బుక్స్ అని చెప్పి పెట్టాడంట. అని చెప్పేసి అలా దీర్ఘం తీస్తున్నాడు. సో, అన్నెసెసరీ క్వెషన్‌కి నాకు ఛాన్స్ ఇచ్చినట్టే గదా! నువ్వు ఊరికే రీడింగ్ బుక్స్ అని పెడితే. ఓకే. సో, నువ్వు ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పి పెట్టావనుకో. ఓకే. అది అది జాబ్‌కి రియల్‌గా అవసరమా? సో, నా పర్సనల్ ఒపీనియన్‌లో అంటే దీని మీద చాలా ఆహ్, డిబేట్ అట్లా గూడా అవ్వచ్చు. బట్ నా పర్సనల్ ఒపీనియన్‌లో నేమ్, ఫోను నంబర్, ఈమెయిల్ ఐడీ ఈ 3 తప్ప మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండొద్దు రెజ్యూమ్‌లో. ఓకే. సో, మీరు మెయిన్‌గా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్, హాబీస్ లాంటివి, పేరెంట్స్ నేమ్స్ అట్లా ఏం పెట్టకుండా జస్ట్ ఫోను నంబర్, ఈమెయిల్ ఐడీ అండ్ ఫుల్ నేమ్. ఈ 3 సరిపోతాయి. సో, లిమిట్ దట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీకు అన్నెసెసరీ క్వెషన్స్ రాకుండా ఉండడానికి. సో, దెన్ నెక్స్ట్‌ది ఏంటి అని చెప్పానంటే, మీరు ఒక ప్రొఫెషనల్ ప్రొఫైల్స్ గానీ, లేదంటే పోర్ట్‌ఫోలియో గానీ బిల్డ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మీకు ఒక లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది. సో, ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో మీరు కొంచెం యాక్టివ్‌గా ఉండండి. అంటే ఒక 2, 3 ఏడబ్ల్యూఎస్ గ్రూప్‌లో జాయిన్ కావడం గానీ, ఏడబ్ల్యూఎస్ ఏదైనా కొత్త సర్వీస్ అనౌన్స్ చేసిందనుకోండి. సో, దాన్ని పబ్లిష్ చేయడం గానివ్వండి. ఓకే. సో, ఇలా యాక్టివ్‌గా ఉంటే ఎప్పుడైతే ఈ ఇంటర్వ్యూవర్ స్క్రీనింగ్ చేస్తున్నాడో, ఓకే. థిస్ గై ఈస్ యాక్టివ్ ఆన్ ది సబ్జెక్ట్ అని చెప్పేసి తెలుస్తది. ఓకే. సో, అదే కాకుండా మీరు ఇంకేమైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తే, ఆ ప్రాజెక్ట్ కోడ్ గిన గిట్‌హబ్‌లో పెట్టండి. ఆ గిట్‌హబ్ పబ్లిక్ రిపాజిటరీసే పెట్టుంటారు గదా! ఆ రిపాజిటరీ లింక్ కూడా ఇవ్వండి. మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవ్వచ్చు. మీ గిట్‌హబ్ ప్రొఫైల్ ఇవ్వచ్చు. ఓకే. ఇంకేమైనా పోర్ట్‌ఫోలియోస్ బిల్డ్ చేస్తే, మీ పర్సనల్ వెబ్‌సైట్ ఒకటి మీరే ఏడబ్ల్యూఎస్ సర్వీస్ నేర్చుకున్న వాటితో ఎస్3ని యూజ్ చేసుకొని గానీ, వేరే సర్వీస్‌ని యూజ్ చేసుకొని గానీ, రూట్ 53ని యూజ్ చేసి కానీ ఒక వెబ్‌సైట్ బిల్డ్ చేశారనుకోండి. సో, ఆ వెబ్‌సైట్ యూఆర్ఎల్ లాంటివి గూడా మీ వర్క్ కింద ఇవ్వచ్చు. అప్పుడు ఏంటి అని చెప్పానంటే, ఇంటర్వ్యూ చేసేవాడికి గూడా ఓకే. వీడికి ఈ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పేసి ఆటోమేటిక్‌గా కొంచెం ఇంప్రెషన్ అయితే వస్తుంది. ఓకే. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వొద్దు. బట్ ప్రొఫెషనల్‌గా మీ ప్రొఫైల్స్ మాత్రం షేర్ చేయాలి. అయితే ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఒకటి ఏంటి అని చెప్పానంటే, ఈ లింక్డ్ఇన్‌లో గానీ, లేదంటే వేరే ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో గానీ అన్నెసెసరీగా ఓకే. మీరు రిలీజియస్ ఫైట్స్‌లో గానీ, ఓకే. లేదు అంటే పొలిటికల్ ఫైట్స్‌లో గానీ ఇన్వాల్వ్ అవ్వకండి. అది ఎండ్ ఆఫ్ ది డే మీకు నెగెటివే అవుద్ది. ఓకే. సో, ఏదైనా ఈవెన్ నౌఎడేస్ లింక్డ్ఇన్‌లో ఐపీఎల్ గురించి గూడా పోస్ట్ చేస్తున్నారు. ఐపీఎల్ గురించి గూడా గొడవలు పెట్టుకుంటున్నారు. సో, అలాంటి వాటిలో మీరు ఎళ్ళిపోయి ఊరికే పోస్ట్ చేశారనుకోండి, అక్కడ మనకైతే క్లోజ్డ్ సర్కిల్ గాదు గదా! మన ప్రొఫైల్స్ ఆల్‌మోస్ట్ అందరూ జూడొచ్చు. సో, అలాంటివి నెగెటివ్ ఇంప్రెషన్ ఇస్తాయి తప్ప, సో, పాజిటివ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వవు. ప్రైమరీగా పొలిటికల్ అండ్ రిలీజియస్ ఈ 2 వీటికి ఎంత దూరం ఉంటే అంత బెటర్. నేను ఈ ఓన్లీ ఆహ్, ప్రొఫెషనల్ ప్లాట్‌ఫార్మ్స్‌లోనే గాదండి. మీరు ఇన్‌స్టాగ్రామ్ తీసుకోండి, ఫేస్‌బుక్ తీసుకోండి, ట్విట్టర్ తీసుకోండి. ఎక్కడైనా నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే వీటికి దూరంగా ఉండండి. అంటే మీరు బయట ఏమన్నా ఉంటే చూసుకోండి. మీ ఫ్రెండ్స్‌తో డిబేట్‌లు చేసుకోండి. బట్ ఆన్‌లైన్‌లో అన్‌నోన్ పీపుల్‌తో మాత్రం డిబేట్ చేయకండి. అదొక ఎక్స్‌ట్రా సజెషన్. సో, దానేంటి అంటే, మనకి రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు, మన ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అవైతే యాడ్ చేస్తాం గదా! సో, ఈ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేస్తున్నప్పుడు మనము ఆహ్, అంటే ఊరికే ఓకే. నేను ఎక్స్‌వైజీ కంపెనీలో 2 ఇయర్స్ వర్క్ చేశాను అని చెప్పేసి కొన్ని పాయింట్స్ రాయడము. ఏబీసీ కంపెనీలో ఒక 3 ఇయర్స్ వర్క్ చేశానని కొన్ని పాయింట్స్ రాయడము. ఇలా సింపుల్‌గా పాయింట్స్ రాసే కంటే, నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఆ ప్రాజెక్ట్‌లో ఉన్నప్పుడు, మీరు అచీవ్ చేసిన మైల్‌స్టోన్స్ ఏంటి? ఒక 3 పాయింట్స్ అయినా సరిపోతుంది. అంటే మీరు డే టు డే యాక్టివిటీస్ అవన్నీ ఏం రాయాల్సిన అవసరం లేదు. సో, మీరు ఆ ప్రాజెక్ట్‌లో మీరు చూపించిన ఇంపాక్ట్ ఏంటి? అంటే ఒక కొత్త సర్వర్ వచ్చింది. సర్వర్ ర్యాక్స్ వచ్చాయి. మీరు ఆ సర్వర్ ర్యాకింగ్ అండ్ స్టాకింగ్ ఒక 1 వీక్‌లోనే కంప్లీట్ చేశారు. కేబులింగ్ 1 వీక్‌లోనే కంప్లీట్ చేశారు. సో, అదొక అచీవ్‌మెంట్. అలా కాకుండా ఒక పీఓసీ వచ్చింది. ఆ పీఓసీ ఎక్స్‌పెక్టెడ్ డ్యూరేషన్ కంటే చాలా షార్ట్ టైమ్‌లో మీరు కంప్లీట్ చేశారు. యూ షోన్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే. ఆర్ మీరొక ఆటోమేషన్ సర్వీస్ ఇన్వాల్వ్ జేసి, ఓకే. ఒక కేపీఐస్ తోటి
రైట్. మీరు కంపెనీకి కాస్ట్ బర్డెన్ తగ్గిచ్చారు. సో, ఇలాంటివన్నీ ఆటోమేటిక్‌గా సో, మీకు అచీవ్‌మెంట్స్ లాగా చెప్పొచ్చు. మీ మీ ఇంపాక్ట్ టీమ్‌లో ఎంతుండేదో చెప్పొచ్చు. ఓకే. సో, లేదంటే ఒక క్రిటికల్ ఇష్యూ వచ్చింది. మీరు ఎంతసేపు కూర్చున్నారు అనేది కూడా రైట్. ఇన్ని గంటలు కంటిన్యూయస్‌గా వర్క్ చేశాను. యాస్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్ ఇష్యూ అని లాంటివి కూడా సో, మనము ఇంటర్వ్యూలో చెప్పుకుంటే ఆటోమేటిక్‌గా ఇంప్రెషన్ వస్తుంది. ఓకే. సో, మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్‌ని డమ్మీలాగా కాకుండా మీ అచీవ్‌మెంట్స్, మీ ఇంపాక్ట్ ఏంటి అని జెప్పేసి ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ మేనర్‌లో జాబ్ టైటిల్ గానీ, డ్యూరేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కంపెనీ నేమ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఓకే. కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేవి మీరు ఒక 2 పారాగ్రాఫ్స్ కానీ, లేదంటే ఒక 3, 4 పాయింట్స్ లాగా గానీ, బుల్లెట్ పాయింట్స్ లాగా గానీ సో, మెన్షన్ జేస్తే థాట్ ఆల్సో గేవ్ సమ్ ఇంప్రెషన్. సో, దెన్ నెక్స్ట్ ఏంటి అంటే అసలు రెజ్యూమే ఎన్ని పేజెస్ ఉండాలి? ఓకే. అంటే రెజ్యూమే నేను చూసిన రెజ్యూమేలో కొందరివి 6 పేజెస్ ఉన్నవి. కొందరివి 1 పేజ్ రెజ్యూమే కూడా ఉంది. అండ్ చాలామంది నేను చూసిన రెజ్యూమే అయితే 2 పేజెస్ రెజ్యూమే. ఓకే. అండ్ నా సజెషన్ ఏంటి అంటే ఈ ట్రెడిషనల్ రెజ్యూమేస్ ఉన్నాయి గదా! పైన ఆబ్జెక్టివ్, సెకండ్‌లో ఒక డబ్బా వచ్చేసి నా ఎస్ఎస్‌సి, నా స్కూల్ నేము, నా మార్క్స్, నా పర్సెంటేజ్ ఇలా దెన్ ఇంటర్మీడియేట్, దెన్ బీటెక్ ఇలా ఒక డబ్బా కొట్టి ఇస్తారు చూసారా? అది చాలా ఓల్డ్ ఆర్ ఔట్‌డేటెడ్ మోడల్ అండి. మీరు ఆ ఫార్మాట్ మాత్రం ఎట్టి పరిస్థితిలోకి తీసుకోకండి. మనకి ఇప్పుడు 2024లో ట్రెండ్ ఏంటి అంటే వన్ పేజ్ ప్రొఫైల్ అనేది ట్రెండ్. సో, మీకు తెలియకపోతే ఇక్కడ కొన్ని వెబ్‌సైట్స్ ఇచ్చాను. రెజ్యూమ్.ఐఓ అని ఉంది. జెటీ.కామ్ అని ఉంది. ఎక్స్‌రెజ్యూమేస్.బ్లాగ్‌స్పాట్ ఉంది. ఇక్కడ మీరు ఒక ఫ్రీగా రెజ్యూమే బిల్డ్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర చాలా టెంప్లేట్స్ ఉన్నాయి. సో, మీరు మీ రెజ్యూమే బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏంటి అని చెప్పానంటే వన్ పేజ్ రెజ్యూమే ఈస్ ఎ ట్రెండ్. ఓకే. సో, మీరు అబ్జర్వ్ చేయాలి అని చెప్పానంటే ఈ రెజ్యూమే.ఐఓలోకెళ్ళండి. ఇక్కడ రెజ్యూమే.ఐఓలోకెళ్తే మీకిక్కడ చూడండి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు చాలా టెంప్లేట్స్ కనిపిస్తాయి. ఇక్కడ యాహ్! సో, దీస్ ఆర్ ది బ్యూటిఫుల్ రెడీ టు యూజ్ టెంప్లేట్స్. సో, ఇదన్నీ సింగిల్ పేజ్ రెజ్యూమేనే. ఇక్కడ ప్రొఫైల్ ఇచ్చాడు, నేమ్ ఇచ్చాడు, ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఓకే. సో, ఎంప్లాయ్‌మెంట్ ప్రీవియస్ హిస్టరీ విత్ కీ పాయింట్స్. ఎప్పటి నుండి ఎప్పుడు చేశాడు, కంపెనీ ఏంటి ఇది ఇంపార్టెంట్. మీ స్కిల్స్ ఏంటి, మీరే రేటింగ్ ఇంతిస్తారు. సో, రిఫరెన్స్ అయితే మన ఐటీలో పెద్ద అవసరం లేదు అని చెప్పని అనుకుంటున్నాను. సో, దెన్ ఇప్పుడు ఇది తీసుకోండి. ఓకే. ఈ ప్రొఫైల్ తీసుకున్నా గాని ఎంత నీట్‌గుందో చూడండి. ఐ మీన్ క్లిక్ చేయగానే ఎడిటింగ్‌కెళ్ళిపోతుంది ఇక్కడ. సో, ప్రొఫైల్ ఏంటి? డీటెయిల్డ్ జస్ట్ స్మాల్ ఇంట్రొడక్షన్ కైండ్ ఆఫ్ థింగ్. సో, మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము? మిడ్ రోలా? అనలిస్టా? లైక్ సో, అలా. సో, దెన్ ఎంప్లాయ్‌మెంట్ హిస్టరీ. కంపెనీ, లొకేషన్, డ్యూరేషన్. కంపెనీ, లొకేషన్, డ్యూరేషన్. సో, మీ ఎడ్యుకేషన్ ఏంటి? సో, నా సజెషన్ ఏంటి అంటే ఓన్లీ మాస్టర్స్ గాని, బ్యాచిలర్స్ గాని యాడ్ చేయండి. ఆ రిక్రూటర్ మిమ్మల్ని స్పెసిఫిక్‌గా బాబు మీ 10థ్ క్లాస్‌లో పర్సెంటేజ్ ఎంత అని, ఇంటర్‌లో పర్సెంటేజ్ ఎంత అని చెప్పి చూసే కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని టీసీఎస్ లాంటివి అవి తీసుకున్నామనుకోండి. వాళ్ళన్నీ మినిమమ్ 55 కావాలి, 60% కావాలని చెప్పి చూస్తూ ఉంటారు. సో, వాళ్ళు అడిగితేనే చెప్పండి. సో, మీరైతే 10థ్ చేయంది, ఇంటర్ చేయంది అయితే బీటెక్ చేసుంటారు కదా! ఆర్ మాస్టర్స్ చేసుంటారు కదా! ఎంసీఏనో అవి. సో, మీరు ఫస్ట్ ఆహ్, నుంచి రాయకుండా ఓన్లీ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకటి రాస్తే సరిపోతుంది. అండ్ మీ స్కిల్స్, ప్రైమరీ స్కిల్స్ ఏంటో కూడా రాయండి. సో, నా సజెషన్ ఏంటి అని చెప్పానంటే, ఇలాంటి వెబ్‌సైట్స్ యూజ్ చేసి ఒక మంచి వన్ పేజ్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఈ వన్ పేజ్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్నాక కూడా మీరు ఏ ఫార్మాట్‌లో షేర్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్డ్ ఫార్మాట్‌లో వచ్చిందనుకోండి. సో, వర్డ్ ఫార్మాట్‌లోనే షేర్ చేస్తారా అంటే వద్దు. సో, నేనైతే వర్డ్ ఫార్మాట్‌కి చాలా అగైనెస్ట్. ఓకే. మీరు దాన్ని పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేయండి. మనకి ఆన్‌లైన్‌లో నంబర్ ఆఫ్ ది పీడీఎఫ్ కన్వర్షన్ టూల్స్ ఉన్నాయి. పీడీఎఫ్ కన్వర్టర్ ఆన్‌లైన్ ఆర్ కన్వర్ట్ టు పీడీఎఫ్ ఆన్‌లైన్. ఈ స్మాల్ పీడీఎఫ్ గానీ, ఇలాంటి వెబ్‌సైట్స్ మన ఆహ్, వర్డ్ డాక్యుమెంట్ గానీ, టెక్స్ట్ డాక్యుమెంట్ గానీ పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అవుద్ది. సో, అవి యూజ్ చేసి పీడీఎఫ్‌గా కన్వర్ట్ చేయండి. ఆ పీడీఎఫ్‌ని మీరు అప్‌లోడ్ చేసేప్పుడు గానీ, షేర్ చేసేప్పుడు గానీ యూజ్ చేయండి. అండ్ మీ రెజ్యూమేలో బుల్లెట్ పాయింట్స్ కానీ,
యూజ్ చేసే లాంగ్వేజ్ కానీ అవి ఇవ్వండి. అలా అని మరీ ఫ్యాన్సీగా ఇచ్చామనుకోండి, ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! ఏటీఎస్ అని చెప్పేసి ఉంటుంది అని. బాగా ఇమేజెస్‌తో వెరీ ఫ్యాన్సీగా ఇచ్చామనుకోండి, ఆ ఏటీఎస్ డిటెక్ట్ చేయడానికి గానీ, ఎవాల్యుయేట్ చేయడానికి గానీ ఇబ్బంది పడొచ్చు. కొంచెం ప్లెయిన్‌గా, ఈజీ టు రీడ్, ఫాంట్ మరీ స్మాల్‌గా కాకుండా అట్‌లీస్ట్ ఒక 12 ఉండేలా, ఈజీ టు రీడ్ అంటే ఒక సాఫ్ట్‌వేర్ అయినా గానీ మన రెజ్యూమ్‌ని ఈజీగా చదివేలా ఉండేలా చూడండి. సో, దెన్ నెక్స్ట్ ఆహ్, ఏంటి అంటే ఇది చాలా సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, గ్రామర్ మిస్టేక్స్ కానీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకి మనమేంటో చూపియడానికి మన రెజ్యూమే కదా! ఓకే. దాంట్లోనే మనం తప్పులిచ్చామనుకోండి అంటే జనరల్‌గా ఆఫీస్‌లలో ఏం చేస్తామంటే మెయిల్ రాసేటప్పుడు ప్రూఫ్ రీడింగ్ చేస్తాం. అంటే మళ్ళీ ఒకసారి చూడడము, మళ్ళీ మళ్ళీ చూడడం చేస్తాం. ఎందుకంటే మనకి టూ లిస్ట్‌లో 10 మంది, 15 మంది ఉంటారు. ఓకే. ఏదైనా తప్పు రాసామనుకోండి, మిస్టేక్ రాసామనుకోండి 10, 15 మంది మనల్ని చూస్తారు. మన మిస్టేక్‌ని ఐడెంటిఫై చేస్తారు ఈజీగా. వాడు రాసిన మిస్టేక్ ఎవ్వడు ఐడెంటిఫై చేయడు. ఎప్పుడు పక్కోడి మిస్టేక్ పైనే చూస్తూ ఉంటారు. ఓకే. సో, అలా మిస్టేక్ ఐడెంటిఫై చేసినప్పుడు ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఇంప్రెషన్ వస్తది. సో, మనము రెజ్యూమే అంటే మనమేంటో ఒక కంపెనీకి ఇంట్రడక్షన్ ఇస్తున్నాము. సో, అలాంటి టైంలో చిన్న చిన్న ప్రూఫ్ రీడింగ్ చేయకపోవడం గానీ, ఓకే. అలా కాకుండా చిన్న చిన్న గ్రామర్ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయడం గానీ, ఆటోమేటిక్‌గా నెగెటివ్ ఇంప్రెషన్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి నేను చూసిందేంటి అంటే, ఈ రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నప్పుడు పైన ఒక ఫాంట్ టైప్ యూజ్ చేస్తూ ఉంటాడు. కిందికొచ్చేసరికి ఇంకో ఫాంట్ టైప్ యూజ్ చేస్తాడు. ఇంకో ఫాంట్ స్టైల్ యూజ్ చేస్తాడు. పైన ఏమో నార్మల్‌గా ఉంటది. కిందకొచ్చేసరికేమో ఇటాలిక్ అని పెడతాడు. అదేంటంటే మనమేదో స్టైల్ అనుకుంటాము. బట్ కాదు. అది స్టాండర్డ్ మేనర్‌లో ఉండండి. సో, ప్రొఫెషనలిజం మెయింటైన్ చేసి ఓకే. ఒక క్వాలిటీ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేసుకోండి. సో, దెన్ ఆ రెజ్యూమేను మీరు యూజ్ చేయండి. రైట్. బట్ మేక్ ష్యూర్ మీ రెజ్యూమే టైలర్ మేడ్ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి ఉండేలా చూసుకోండి. మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. పీడిఎఫ్‌లో షేర్ చేయండి. ఓకే. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాల్యుబుల్ అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి వీడియోస్ సూన్ మీరు ఇంకా ఎక్కువ చూస్తూ ఉంటారంటే కార్పొరేట్ లెవెల్‌లో ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో, యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ గైస్.